నీలో ఏ మాత్రం నీతి నిజాయితీ ఉన్నా వీటన్నిటికీ సమాధానం చెప్పు. చెప్పాలంటే ఇది చదరంగమే కాదు, పెద్ద కుట్ర. మనస వాచ కర్మణ నిలబడిన పురుషోత్తముడు వాడు. మరి ప్రకాష్ రాజ్ అంతటి పెద్దోడు చెప్పిన తర్వాత కుర్రోడ్ని గౌరవించకుండా ఉంటామని చెప్పండి. రాజ్ తరుణ్ మూవీ పురుషోత్తముడు ట్రైలర్ రిలీజ్ అయిందండి. మనవాడి పర్సనల్ లైఫ్ గురించి జనం అంతా బాగా మాట్లాడుకుంటున్న ఈ టైంలో సినిమా రిలీజ్ అనేసరికి అది కూడా ఓ విధంగా ప్లస్ పాయింటే అవుతుంది. ఈ కాలంలో మనం పాపులర్గా ఉన్నామా నోటోరియస్గా ఉన్నామా అన్నదానికంటే జనం నోళ్లలో నానుతున్నామా లేదా అన్నదే ముఖ్యం. అదే ఇప్పుడు కావాలి సినిమాకి. సో మొత్తం మీద మంచి సీజన్లో రిలీజ్ అవుతోంది సినిమా. మరి ఎంత కాదనుకున్నా ఎంత సినిమా అయినా రియల్కి ఏదో ఒక లింక్ పెట్టుకుని చూస్తారు జనం. నీలో ఏ మాత్రం నీతి నిజాయితీ ఉన్నా వీటన్నిటికీ సమాధానం చెప్పు. సరే మనం కూడా ట్రైలర్లోకి వెళ్ళి మనకేమనిపించిందో చూద్దాం. మొట్టమొదటే ఆ శ్రీదేవి ప్రొడక్షన్స్ అన్నారు. కొంచెం వింతగా అనిపించిందండి. ఎందుకంటే ఆ మొదటి శ్రీకేమో SHRW పెట్టారు, రెండో దానికి శ్రీదేవి అని మామూలుగా SRI పెట్టారు. ఈ మొదటి స్పెల్లింగ్ ఏమో హిందీ వాళ్ళు రాసే టైప్ అనమాట, ఇది మన వాళ్ళు రాసే టైప్. మొత్తానికి ఈ బ్యానర్లోనే నార్త్ సౌత్ స్టైల్స్ కలిపేయడమో అనిపిస్తుంది. ఆ నెక్స్ట్ షాట్లోనే బోల్డంతమంది రౌడీలు కార్లు దిగడం, అతడిలో తనిఖీల భరణి చెప్పినట్టు అన్ని బళ్ళు ఎందుకురా పెట్రోల్ కూడా రేటు పెరిగింది అన్నట్టు. ఏంటి ఒక రాజ్ తరుణ్ కొట్టడానికి ఎంతమంది రౌడీలా? మొత్తానికి మనవాడు పెద్ద హీరో అయిపోతున్నట్టున్నాడండి. ఏవో గట్టికి ఇలా కొడితే పడిపోయేలా ఉంటాడు సుకుమారంగాను. అతను కొట్టడానికి ఎంతమంది ఎందుకయా బాబు? ఓ అహింసా పరమో ధర్మ, అహింసా పరమో ధర్మ, ధర్మహింసా తదైవచః. అబ్బో, మనవాడు తలుపు తెరుచుకుని ఆ చేతిలో ఒక పెద్ద ఆయుధంతో వచ్చేసాడండి. పైగా దీనికి తోడు ఆ హింసని సపోర్ట్ చేసుకుంటూ ఒక సంస్కృత శ్లోకం కూడా చదివాడు. అహింస పరమో ధర్మ అంటారు, కానీ ఆ నెక్స్ట్ వాక్యం కూడా చదివాడు అనమాట. ధర్మహింస తథైవచ అని. తథైవ చహ అన్నాడు అనుకోండి, ఏది పడితే అహా పెట్టేస్తే విసర్గ పెట్టేస్తే సంస్కృతం కరెక్ట్గా చదివేసినట్టు అని మన వాళ్ళకు ఒక లెక్క పాపం. ధర్మహింస తథైవచ, తథైవ చహ కాదురా బాబు. అహింసా పరమో ధర్మ, ధర్మహింసా తదైవచః. సరే, హీరో అన్నాక హింసని సపోర్ట్ చేసుకోవాలి. మీకు అలా అర్థమైందా? హింస అనేది లేకపోతే అసలు హీరో కెరీరే ఉండట్లేదు. కాబట్టి అయితే విలన్నైనా హింసించాలి, లేకపోతే ప్రేక్షకులనైనా హింసించాలి. కాబట్టి ఎలాగైనా హీరో అన్నాక అబ్బాయి ఎంత బాగా నరికాడరా అనిపించుకోవాలి. సరే, దానికి డైలాగ్తో సపోర్ట్ కూడా ఇచ్చుకున్నాడు. నా బిడ్డ మీద ఏ కళ్ళు పడకూడదు, నా బిడ్డ మీద ఏ కళ్ళు పడకూడదని తల్లిగా ఆ నిన్నటి హీరోయిన్ కౌశల్య వచ్చింది. ఎవరి దిష్టి తగలకూడదు. తెర చూస్తే మనవాడి కళ్ళ మీదే పెన్నుతో గీతలు గీసేశారు. మరి ఎవరు గీశారు? బహుశా వెళ్ళనేమో తెలీదు. ఆ పక్కనే కింద పాపం KTR బొమ్మ కూడా పెట్టారు. ఎందుకే బాబు లేనిపోంది. ఎవరి దిష్టి తగలకూడదు. ఇక హీరోయిన్, ఆ పాత హీరోయిన్ ఎక్కువ వయసున్న కౌశల్య గారే కొంచెం అందంగా కనిపిస్తుంది. ఈ అమ్మాయి చూస్తే ఏమిటో విచిత్రంగా ఉంది చాలా. అంటే చాలా రోజులైంది. కరాటేలో నేను రెయిన్బో బెల్ట్, బొమ్మనిస్తే బొంబాయిలో పడతావు. బొమ్మనిస్తే బొంబాయిలో పడతావు అంది. సరే, మనవాడు ఆల్రెడీ బొంబాయి హీరోయిన్స్ మనవాడి సినిమాల్లో కూడా ఉంటారు, ఓకే. కానీ ఏమిటో మరి రెయిన్బో బెల్ట్ అంటుంది. కరాటేలో నేను రెయిన్బో బెల్ట్. జనరల్గా కరాటేలో వైట్ బెల్ట్, ఎల్లో బెల్ట్, ఆరెంజ్ బెల్ట్, గ్రీన్ బెల్ట్, బ్లూ బెల్ట్, పర్పుల్ బెల్ట్, బ్రౌన్, రెడ్, ఫైనల్గా బ్లాక్ బెల్ట్, ఇవే ఉంటాయి. రెయిన్బో బెల్ట్ అంటే మరి అన్ని కలర్స్ ఇచ్చేసారనమాట ఈ అమ్మాయికి. సరే, మరి అలాంటిది ఒకటి ఉంటుందో ఏమో మనకి తెలీదు. లేదా క్రియేటివ్గా డైలాగ్ రైటర్ గారు డైలాగ్లో అలా క్రియేట్ చేశాడు. ఏంటి వీడు ఇంత టాలెంటెడ్ ఉన్నాడు? ఓహ్, బాగుంది. ఏంటి వీడు అని చెప్పి ఆ తమిళ యాస్తోటి మనవాడు బాగా చెప్పాడు డైలాగు. ఏంటి వీడు ఇంత టాలెంటెడ్ ఉన్నాడు? అన్నకన్నా బాగున్నాడా? సరే, ఒక పక్క బ్రహ్మానందం గారు, ఒక పక్క సత్య. కమెడియన్స్ లిస్టు చాలానే ఉన్నట్టుంది. మీకు అలా అర్థమైందా? ముందు ఈ డ్రామా కంపెనీలకు డబ్బులు ఇచ్చి పంపించేసే. ముందు ఈ డ్రామా కంపెనీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించేసే అంటూ బ్రహ్మాజీ గారికి డైలాగ్ పెట్టాడు. సో ఇదంతా చూస్తుంటే
ఈ కోట్లు వెనకాల వైట్ కారు ఇవన్నీ చూస్తుంటే మనవాడు డబ్బు లేకపోయినా డబ్బు ఉన్నట్టు డబ్బును కుర్రాడుగా నటిస్తాడేమో సినిమాలో అని అనిపిస్తోంది. ముందు ఈ డ్రామా కంపెనీలు డబ్బులు ఇచ్చి పంపించేసాయి. అబ్బో ఈ ఫ్రేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అట, నిజమైన సంఘటనల ఆధారంగా తీశారనమాట ఈ సినిమా. సరే కొంపదీసి మన జీవితంలోవి కాదు కదా, బయట ఎవరిదో జీవితంలోవి కదా. ఓకే, అలా అయితే ప్రాబ్లం లేదు. అన్నం పెడితే కుక్క కూడా విశ్వాసం ఉంటుంది. అయితే మరి ఈ ట్రూ ఈవెంట్స్ ఎవరి జీవితంలోవి, వాళ్ళ పర్మిషన్ తీసుకున్నారా సినిమాగా తీయడానికి? ఎందుకు అడుగుతున్నాం అంటే రేపు ఎవరో ఈ రాజ్ తరుణ్ జీవితంలో నిజ జీవిత సంఘటనలని ఆధారంగా చేసుకుని మేము సినిమా తీస్తున్నాం అన్నారనుకోండి, అప్పుడు మన వాడికి ప్రాబ్లం కాదు. చిత్రం ఏంటంటే నిజ జీవితంలో మనవాడి బాగోగులు చూసి ఆ కాల్ షీట్స్ అవన్నీ చూసి రాజా రవీంద్ర గారే ఇక్కడ పోలీస్ వేషంలో మనవాడిని లోపలేసేయడం. కానీ నువ్వు ప్రతిరోజు మోసం చేస్తూనే తింటున్నావు. సరే మొత్తానికి నెగిటివ్ డైలాగ్స్ కూడా ఉన్నాయి. చివరికి హీరోని ఎవరెంత తిట్టినా ఎన్ని దుర్మార్గాలు చేసావన్నా ఫైనల్గా వాడు మంచివాడుగానే తేల్తాడు. ఫైనల్గా ఆ అపార్థాలు తొలగించుకుని అబ్బో ఎంత గొప్పవాడువా అని చెప్పి వాళ్ళు హీరో యొక్క నిజమైన గొప్పతనాన్ని తెలుసుకోవడం జరుగుతుంటుంది. బహుశా ఇందులో కూడా అదే జరగచ్చు. ప్రతిరోజు మోసం చేస్తూనే తింటున్నావు. ప్రతిరోజు మోసం చేస్తున్నావు అని వీళ్ళెవరో తిట్టారని ఫీల్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఫైనల్గా హీరో ఎప్పుడు మంచిగానే తేల్తాడు కాబట్టి వర్రీ అవ్వక్కర్లేదు. అన్నం పెడితే కుక్క కూడా విశ్వాసం ఉంటుంది. కానీ నువ్వు ప్రతిరోజు మోసం చేస్తూనే తింటున్నావు. చిన్నోడు అయినా చేతులెత్తి దండం పెడుతున్నావు. సరే మనవాడిని కారుచ్చి గుద్దేసింది. అయితే చిత్రం ఏంటంటే కారు గుద్దే టైంకే మనవాడి షర్ట్ మీద రక్తపు మరకలు ఉన్నాయి. అంత క్రితమే ఎవరైనా పొడి చేశారా లేకపోతే మర్చిపోయి ముందరే ఎర్ర రంగు రాసేసారా అన్నది చూడాలి. మరి వాడు అరుదైన పక్షిరా, పంజరంలో ఉన్నంత వరకే సేఫ్టీ. వాడు అరుదైన పక్షిరా, పంజరంలో ఉన్నంత వరకే సేఫ్టీ అని శివగామి గారు సెలవిచ్చారు. సో మనవాడిని జైల్లో పడేస్తేనే బెటరు, అక్కడైతే హ్యాపీగా ఉంటాడని చెబుతున్నట్టుగా ఉంది. మరి అలాంటి సిచ్యుయేషన్ సినిమాలో ఏమొచ్చిందో తెలియదు. వాడు అరుదైన పక్షిరా, పంజరంలో ఉన్నంత వరకే సేఫ్టీ. ఒక రకంగా చెప్పాలంటే ఇది చదరంగమే కాదు, పెద్ద కుట్ర. ఒక రకంగా చెప్పాలంటే ఇది చదరంగమే కాదు పెద్ద కుట్ర అని ఒక డైలాగు మనవాడి ఫోటో ఏదో ఆఫీసర్స్కి చూపించడం, ఇదంతా చూస్తుంటే మనవాడి మీద ఒక కుట్ర జరిగినట్టు, ఆ కుట్ర నుంచి తప్పించుకోవడానికి హీరో గారు ఇబ్బందులు పడుతున్నట్టు కథలో ఉంది. ఓ పక్క చూస్తే ట్రూ ఈవెంట్స్ ఆధారంగా సినిమా తీసామంటున్నారు. మొత్తానికి జనం మనోళ్ళ లైఫ్తో కానీ సింక్ చేసుకోరు కదా. చిన్నోడు అయినా చేతులెత్తి దండం పెడుతున్నావు. చూసారా, మనం ఇంతకు ముందే అనుకున్నాం హీరోని ఎవరు ఎన్ని అపార్థాలు చేసుకున్నా ఫైనల్గా చాలా గొప్పవాడని తేలుతుంది అని. ఇదిగో ట్రైలర్లోనే జరిగిపోయింది అది. చిన్నోడు అయినా చేతులెత్తి దండం పెడుతున్నావు. పాతాళంలో తొక్కుతా. అబ్బో పాతాళంలోకి తొక్కుతాను అనో డైలాగ్ ఉందండి. అబ్బో ఇదేంటి పవన్ కళ్యాణ్ గారి శపథం కంటే గట్టిగా ఉంది ఇది, పాతాళంలోకి తొక్కుతానని. పాతాళంలో తొక్కుతా. వాడి కోసం 10 కాదు 20 కాదు 100 మందిని పంపు, 1000 మందిని పెట్టు. వాడి కోసం 10 కాదు 20 కాదు 1000 మందిని పెట్టమన్నాడు. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్ 100 మందిని పంపని మగధీర్ అంటే. ఈ మధ్య రీసెంట్గా కన్నప్ప 100 మంది కాకుండా ఒక్కడే చంపేశాడు అని ఆయన ఎలివేట్ చేసుకున్నాడు. నా తమ్ముణ్ణి చంపాలంటే 100 మంది కూడా సరిపోరు, చంపింది ఒక్కడే. ఇదిగో ఆ టైప్ డైలాగు ఇందులో కూడా ఉందన్నమాట. వాడి కోసం 10 కాదు 20 కాదు 100 మందిని పంపు, 1000 మందిని పెట్టు. మనోడు చిటికేస్తే సీట్లోంచి లేచిపోతున్నారు జనం. మన కాళ్ళని కాపాడుకోవటానికి ఊరంతా తివాచి పరచక్కర్లేదు. ఇక శివగామి గారి రెండో డైలాగు అది కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. మన కాళ్ళని కాపాడుకోవటానికి ఊరంతా తివాచి పరచక్కర్లేదు. మన కాళ్ళని కాపాడుకోవడానికి ఊరంతా తివాసి పరచక్కర్లేదు అని చెప్పాలంటే ఈ డైలాగ్ బాగా సింక్ అయింది. నిజమే, మరి ఇమేజ్ డ్యామేజ్ అయినప్పుడు హీరో ప్రతివాడి దగ్గరికి వెళ్ళి అబ్బే నేను తప్పుడు వాడిని కాదు పురుషోత్తముణ్ణే అని చెప్పుకోవాల్సిన పని లేదు. ఇదిగో ఇలా ఒక సినిమా తీస్తే చాలు, ఊరంతా తివాసి పరవక్కర్లేదు, మన కాళ్ళు బాగుండాలంటే చెప్పులు వేసుకుంటే చాలు. అదనమాట ఆవిడ చెప్పిన సొల్యూషన్. నీలో ఏ మాత్రం నీతి నిజాయితీ ఉన్నా వీటన్నిటికీ సమాధానం చెప్పు. ఇక్కడ కూడా పాపం మనవాడిని ఒక అమ్మాయి నిలదీస్తోంది. నీలో ఏమాత్రం నీతి నిజాయితీ ఉన్నా వీటన్నిటికీ సమాధానం చెప్పు అని చెప్పాడుగా సమాధానం. అదే సినిమా. అయినా అమ్మాయి నిలదీసినప్పుడు లోకం ఆమె చెప్పిందే నమ్ముతుంది కానీ మగవాడు చెప్పింది నమ్ముతుందా? మీడియా మైకుల ముందు ఎంత చెప్పినా పురుషోత్తముడిని పురుషోత్తముడని నమ్మరు.
మరి పాపం అందుకే ఈ సినిమా తీసి మన మీదకి పంపిస్తున్నాడేమో, కాస్త డ్యామేజ్ అయిన ఇమేజ్ని రిస్టోర్ చేసుకోవాలనుకుంటున్నాడేమో. పైగా బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అంటారు కదా, అందుకని అలా మాట్లాడాల్సి వస్తుందండి బాబు. పరశురామయ్య, రఘురామ్, ఆదిత్యరామ్, రచిత్ రామ్, అభయ్ రామ్, ఇలా వ్యక్తి పేర్లో రాముడు ఉండడం కాదు, వ్యక్తిత్వంలో రాముడు ఉండాలి. రామ్ రామ్ అని పేర్లలో పెట్టేసుకుంటే కాదురా బాబు, మీ క్యారెక్టర్స్లో రాముడు ఉండాలి అని చెప్పి ప్రకాష్ రాజు గారు ఒక మంచి సందేశం ఇచ్చాడు. నిజమే, పేర్లలో రామ్ అని పెట్టుకుని వెనకాల వెధవ పనులు చేస్తే ఆశయంగా ఉంటుంది, కరెక్టే. గాని ఆ పేరు లిస్ట్ తీసుకున్నప్పుడు రచిత్ రామ్, అభయ్ రామ్, ఆ చూపించిన విజువల్స్ విషయంలోనూ పరశురామయ్య కొన్ని అభ్యంతరాలు ఉన్నాయండి. అభయ్ రామ్ అంటాడు, ఎందుకు ఏవో పేర్లు. పైగా మొట్టమొదట పాపం ఆ పెద్ద ఆయన ఎస్వి రంగారావు గారి ఫోటో చూపించారు. ఇక్కడ సీన్ లో మీనింగ్ ఎలా వస్తుందంటే, వీళ్ళందరూ ఊరికే పేర్లు రామ్ పెట్టుకున్నారు కానీ మనుషులు మాత్రం అంత గొప్పవాళ్ళు కాదు అనే ఫీలింగ్ వస్తుంది ఈ డైలాగ్ వల్ల. మరి ఆ లిస్ట్ లో పాపం ఎస్వి రంగారావు గారిని చేర్చడం ఎందుకు? పరశురామయ్య, అభయ్ రామ్, ఇలా వ్యక్తి పేర్లో రాముడు ఉండడం కాదు, వ్యక్తిత్వంలో రాముడు ఉండాలి. మరి రామ్ పేరున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. పైగా మనకి వాళ్ళందరినీ కూడా ఒక మాట అన్నట్టుగా అవ్వదు, చూసుకోవాలండి రాసేటప్పుడు. అయినా అంతెందుకండి, డైరెక్టర్ పేరులోనే రామ్ ఉంది, పైగా మనవాడు బ్రాకెట్ లో రామ్ అని పెట్టుకున్నాడు. ROM, సిస్టమ్ రాము, CD రాము, DVD రాము ఇలాంటివి రాసేటప్పుడు రాస్తాం ROM అని, రీడ్ ఓన్లీ మెమరీ. అది టెక్నికల్ జర్గన్. సరే, మనవాడు సినిమాకి టెక్నీషియన్, మరి ఆ పేరులో ఉండే మర్మం ఏంటో మనకు తెలియదు, ఆ పేరు మీద మనవాడికి ఉండే ఇష్టం ఏంటో తెలియదు. బహుశా సెంటిమెంట్ అయి ఉండొచ్చు, లేదా ఇంకో ఐడియా కూడా ఉండుండొచ్చు. రాధాకృష్ణ కాస్త క్రిష్ అయిపోయినట్టు రేపు ఈ రీడ్ ఓన్లీ మెమరీ ROM జనాల మెమరీలో రిజిస్టర్ అయిపోతే ఈ RAMP కేసి ROM తో కంటిన్యూ అవ్వాలని మనవాడి ఐడియా అయి ఉండొచ్చు. తెలివితేటలు అయ్యో అవ్వే, తెలుగు డైరెక్టర్లు కదా, ఇలాంటి తెలివితేటలే ఉంటాయి. సో రామ్ కాస్త రామ్ అయిపోయాడు. సరే, ప్రకాష్ రాజు గారి డైలాగుల్లో రామ్ అనే పేరున్న వాళ్ళని కించపరచడం అన్నది నిజమే అయితే, ఈ సినిమా డైరెక్టర్గా నాకు కూడా అందులో పొరపాటు లేదని రేపు మనవాడు తనని తను డిఫెండ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం, నో వరీ. మనవాడు అదేంటి ఏదో గాలిలోకి ఎత్తాడు, అదేదో చిన్న మెషిన్ పార్ట్లా ఉంది, ఏదో కార్బొరేటర్ అది. మరి అలాంటిది ఏదైనా కనిపెట్టేస్తాడా? అందుకనే రైతులందరూ వ్యవసాయానికి ఉపయోగపడే ఒక గొప్ప పరికరం ఏదన్నా మనవాడు తన మేధాశక్తితో కనిపెట్టి ప్రజల మన్ననలు అందుకుంటాడా? అందుకే వాళ్ళందరూ చిన్నవాడివైనా చేతులెత్తి దండం పెట్టాలంటున్నారా? ఏమో చూడాలి. మరి ఏ మలుపు తిప్పుతాడో కథ. మనస వాచ కర్మణ నిలబడిన పురుషోత్తముడు వాడు. మొత్తానికి అందరి చేత అన్ని తిట్లు తిని, అమ్మాయిల చేత కాలర్ పట్టించుకుని, ఫైనల్గా ట్రైలర్ చివరికి వచ్చేసరికి టైటిల్కి జస్టిఫికేషన్ ఇచ్చేసాడండి. ప్రకాష్ రాజు గారు చెప్పేశారు, మనస వాచ కర్మణ నిలబడిన పురుషోత్తముడు వాడు అని. మనస వాచ కర్మణ నిలబడిన పురుషోత్తముడు వాడు. పైగా మనవాడు ఇక్కడ చేతులు కర్ర పట్టుకుని, ఆ తలకి తలపాగా చుట్టుకుని ఆ మంచి మీద నుంచున్నాడు రైతులాగా. అంటే రైతులకు ఉపయోగపడేది ఏదో కనిపెట్టడమో ఏదో చేశాడనమాట. అదే స్టోరీ అని అనిపిస్తుంది. మొత్తానికి పురుషోత్తముడు అని ఒక గోల్డ్ కలర్లో పెట్టారు, ఆ కిరీటం ఒకటి పెట్టారు. ఈ వ్యవహారం అంతా చూస్తుంటే ఏదో బెచ్చగాడు టైటిల్ లా ఉంది. సౌండ్ కూడా మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. బెచ్చగాడు టైటిల్ లాగా అనిపిస్తుంది ఆ బీజీ కూడా. సో మొత్తానికి ఈ డబ్బుకి, కిరీటానికి, గోల్డ్కి మనవాడు పురుషోత్తముడు అనిపించుకోవడానికి మరి డబ్బుకి సంబంధం ఏమైనా ఉందా? పైగా వెనకాలేసిన రౌండ్ మీద కూడా ఏదో ఆకుల్లాగా అది వేశారు. సో రైతులకు సంపద తెచ్చి ఏదైనా కనిపెడతాడా మనవాడు? అందరి చేత తిట్లు తిని ఫైనల్గా చాలా గొప్పవాడండి వీడు. రైతుల బాగోగుల గురించి పట్టించుకుని ఒక అద్భుతమైన దాన్ని ఏదో కనిపెట్టిన మహానుభావుడని మెచ్చుకుంటాడేమో తెలీదు. ఎందుకంటే మధ్యలో రైతుల కష్టాలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఒకచోట ఒక ఆయన ఇలా గుండెలు బాధేసుకుంటూ ఆ బురదంతా ఒంటి మీద చల్లేసుకుంటూ ఆవేదన చెందుతున్నాడు. సో మొత్తం మీద పురుషోత్తముడు కంటే రైతు బాంధవుడు అనే సినిమాకి టైటిల్ పెడితే బాగుంటుందేమో. బహుశా అదే అయి ఉండొచ్చు. చూద్దాం. చూడబోతూ మరీ డీప్గా మాట్లాడుకోవడం ఎందుకు. మనస వాచ కర్మణ నిలబడిన పురుషోత్తముడు వాడు. మరి ప్రకాష్ రాజ్ అంతటి పెద్దోడు చెప్పిన తర్వాత కుర్రోడ్ని గౌరవించకుండా ఉంటామని చెప్పండి. మామూలుగా నేను కొట్టను, కొడితే మామూలుగా కొట్టను. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.